ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తల్లి తండ్రి లేని అనాథలు తయారైందని, తిరిగి పార్టీ గాడిలో పడి 6 మండలాల్లో కార్యకర్తలకు న్యాయం జరగాలంటే బత్యాల చెంగల్ రాయుడుకి ఇన్ఛార్జి ఇవ్వాలని ఒంటిమిట్ట మండలం మైనార్టీ నాయకుడు, రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ షేక్ జిలానీ బాషా అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాజంపేట టీడీపీలో ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. 2019లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన సమయంలో ప్రతిపక్షంలో రాజంపేట ఇన్ఛార్జ్ తీసుకుని రాత్రి పగలు వైసీపీతో పోరాడిన నాయకుడు బత్యాల చెంగల్ రాయుడు అని జిలానీ బాషా అన్నారు. బత్యాల ఇచ్చిన ధైర్యంతో తామంతా బయటకు వచ్చి పార్టీ కార్యక్రమాలు చేశామన్నారు. ఆయన ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కేంద్రం కోసం చేసిన ఉద్యమం ఒక చరిత్ర లాంటిదని ఆయన అన్నారు. ఇక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు బత్యాల చెంగల్ రాయుడు ఆధ్వర్యంలో రాజంపేటలో 30 రోజుల పాటు చేసిన రిలే నిరాహార దీక్షలు రాజంపేట చరిత్రలోనే ఒక మైలురాయి అని జిలానీ బాషా అన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా నిన్న హైదరాబాద్లో అకాల మరణం చెందిన శ్రీ రామచంద్రయ్య గారి కుమారుడు విష్ణు గారి మృతికి చాలా బాధాకరం. ఆయన ఆత్మకు దేవుడి శాంతి చేకూర్చాలని, పెద్ద ఆయనకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో ఏర్పడిన టీడీపీ రాజకీయ అనిశ్చితి అంటే టీడీపీకి పార్టీ అనాథలాగా తయారైంది. గతంలో నియోజకవర్గంలో ఎవరు లేని పరిస్థితిలో అధిష్టానం చెంగల్ రాయుడు గారిని తీసుకొచ్చింది. చెంగల్ రాయుడు గారు అనాథగా ఉన్న నియోజకవర్గాన్ని దత్తతలాగా తీసుకొని దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పార్టీని అభివృద్ధి చెందించేదానికి కార్యకర్తలను ఏకతాటికి తెచ్చి చాలా ప్రయత్నం చేసి పార్టీని నిలిపి గెలిచేదానికి బాగా అవకాశం ఉన్న ఒక నియోజకవర్గంగా దీన్ని తయారు చేశారు. తర్వాత కొన్ని కారణాల వల్ల అధిష్టానం టికెట్ను కేటాయించలేదు. తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా పరిస్థితి సేమ్ అలాగే ఉంది. కార్యకర్తల్లో అలజడి, ఏకత్వం లేదు. కార్యకర్తలు చాలా సఫర్ అవుతున్నారు. అధిష్టానం తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని చెంగల్ రాయుడు అట్లాంటి వాళ్ళను, చెంగల్ రాయుడు గారిని ధైర్యంగా ఎదుర్కొని పార్టీని మళ్ళా ముందుకు నడిపించేదానికి, అందరినీ ఏకతాటిపై తెచ్చేదానికి అతన్ని ఇన్ఛార్జిగా తీసుకుని వస్తే చాలా బాగుంటుంది, పార్టీ బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఇదే విన్నపం. అప్పుడు తండ్రి లేని నియోజకవర్గంగా ఉన్న దీన్ని ఇప్పుడు తల్లి కూడా లేని నియోజకవర్గం అయిపోయింది. తల్లిదండ్రులు లేని అనాథ మాదిరిగా తయారైంది. కాబట్టి తప్పనిసరిగా అధిష్టానం తొందరగా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని బత్యాల చెంగల్ రాయుడు గారిని ఇన్ఛార్జిగా వేయాలని. తొందరలోనే స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తున్నాయి. దాంట్లో అందరూ ఒకతాటిపై వచ్చి పార్టీని బలోపేతం చేసి ముందుకు సాగాలంటే ఆయన లాంటి ధైర్యస్తుడు, రాజకీయంలో అనుభవం ఉన్నవాడు, అందరినీ ఒక తాటిపై నడిపించగలిగే వాడిని తీసుకురావాలని మనస్ఫూర్తిగా అధిష్టానాన్ని కోరుకుంటున్నాను.